దేవుని కృపను బట్టి వచ్చే నెల జూలై 6-7 తారీఖులు అనగా సోమవారం, మంగళవారం ఈ 2 రాత్రులు నవోదయ నగర్ అరండల్పేట ఏరియాలో పావులూరి సుబ్బారావు గారి స్కూల్ గ్రౌండ్లో రైల్వే స్టేషన్ దగ్గర 2 రాత్రుల కూడికలు ఏర్పాటు చేయడానికి సిద్ధమై ప్రార్థిస్తున్నాను. నిశ్చయముగా ప్రభు ఆ 2 దినాల కూడికలను దీవెనకరంగా నడిపించునుగాక. ఆమేన్. నరసరావుపేట కొద్దిపాటి చిన్న పరిచర్ను ప్రభు ప్రారంభించడానికి మార్గాలు తెరిచారు. నా సొంత ప్రయత్నాలతో అయితే ఎప్పుడో చొరబడేవాడినే, కానీ దేవుని ఆలోచనతో ముందుకెళ్తేనే బాగుంటుంది అన్న ఆలోచనతో కొన్ని సంవత్సరాలుగా ప్రార్థన చేయగా అక్కడ ఉన్న విశ్వాసులను దేవుడు దర్శించి వాళ్ళ ద్వారా అక్కడ పరిచర్ను కొనసాగించడానికి ప్రతి ఆదివారం సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు సంఘారాధన కొనసాగించబడుతుంది. కొన్ని కుటుంబాలు మెల్లిగా జతపరచబడుతూ ఉన్నాయి. పట్టణం కదా, పైపెచ్చు పల్లెటూరులో ఉన్న వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ పట్టణాలకి ఏదో ఒక పనుల నిమిత్తం వలస రావడమో లేకపోతే పనుల నిమిత్తం పట్టణాలకి రావడమో జరుగుతూ ఉంటుంది. అట్లా నరసరావుపేట పట్టణ ప్రజల సంఖ్య 2 ఇంకా అభివృద్ధిలోకి వచ్చే కొలది పట్టణ పరిస్థితులు అలాగే ప్రజా సంఖ్య అధికమవుతుంది. దేవుని కృపను బట్టి పరిచర్య ప్రారంభించబడడానికి ఈ సంవత్సరం ప్రభు సహాయం చేశారు. డిసెంబర్ నెలలో వాగ్దాన కాలమున వాగ్దాన ఫలముతో నింపుతానని చెప్పిన మాట నేను నమ్ముతున్నాను. ప్రభు ఖచ్చితంగా పరిచర్ని స్థిరపరుచునుగాక. దాని కొరకు అక్కడ ప్రత్యేక స్థలం లేదు కనుక ఒక ఇంటి పై భాగాన అద్దెకి తీసుకొని నెలకి 3,000 అక్కడ అద్దె కడుతూ ప్రతి వారం ఆ పరిచర్లో వచ్చే ఆ సహకారం, ఆ కానుకను జాగ్రత్తగా దేనికి వాడకుండా జాగ్రత్త చేసుకుంటూ ప్రతి నెల అక్కడ కలిగే ఆ రెంట్ పే చేయడానికి ప్రభు సహాయం చేస్తూ ఉన్నారు. అయితే ఆలోచన ఉంది, పరిచర్ని బలపరచాలంటే అక్కడ చిన్న చిన్న కూడికలు ఏర్పాటు చేస్తూ ఉండాలి. పట్టణ నలుదిక్కుల అవకాశం దొరికిన స్థలాల్లో చిన్న చిన్న గ్రౌండ్స్లో ఏర్పాటు చేస్తూ ఉంటే ఓహో పలానా సేవకుడు పలానా ప్రాంతంలో పరిచర్య జరుగుతుంది అని. అంటే సంఘాలకు వెళ్ళే వాళ్ళని డిస్టర్బ్ చేయాలని ఆలోచన కాదు, కానీ చాలా దూర ప్రాంతాల నుంచి వలసకు వస్తూ ఉంటారు. అలా వచ్చిన వారికి చక్కగా ఆత్మీయంగా బలపడాలి, మంచి వాక్యం వినాలి అనుకున్న వాళ్ళకి మనం అందుబాటులో ఉండగలిగితే వాళ్ళు దూర ప్రాంతాల నుంచి ఉద్యోగాల నిమిత్తం మా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి ఆయా పట్టణాల నుంచి కూడా నరసరావుపేటలో వలస వచ్చిన వాళ్ళు ఉన్నారు ఉద్యోగాల నిమిత్తం. మళ్ళీ వాళ్ళ ఉద్యోగాలు మళ్ళీ ట్రాన్స్ఫర్ అయితే వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయే పరిస్థితులు ఉంటాయి. కొంతమంది కూటి కొరకు లేకపోతే ఏదో ఒక పని చూసుకుందాం అని పట్టణాలకి వలస వస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళకి మనం అందుబాటులో ఉంటే బాగుంటుంది కదా. కాస్త పరిచర్ని మెల్లిగా ప్రమోట్ చేయాలి. అంటే భారీ ఖర్చులతో ఇబ్బంది పెట్టే పరిస్థితులు కాదు, కానీ జాగ్రత్తగా సమయోచితంగా మనం భరించగలిగిన ఖర్చుతోనే చక్కగా కూడికలను ఏర్పాటు చేసుకుంటూ ముందుకెళ్ళాలన్న ఆలోచన. ఆ ఏరియా నుంచి ఒక కుటుంబం వచ్చి వాక్యం విని చాలా కదిలించబడ్డారు. ఇంత వాక్యం మా ప్రాంతంలో వినబడితే బాగుంటుంది కదా అని ఆ సహోదరులతో మాట్లాడడం, అక్కడ గ్రౌండ్ ఉందని వాళ్ళే సలహా ఇవ్వడం, ఆ గ్రౌండ్ మాట్లాడడానికి దాదాపు 3 నెలల నుంచి ప్రయత్నం చేస్తున్నాం, కుదరట్లే. మొత్తానికి ఎటకేలకు మొన్న కొద్ది రోజుల క్రితం మాట్లాడితే వారం పెట్టుకోవడం ఏదైనా అవకాశం ఉంటే అక్కడ షెడ్ ఉంది కదా అని అడిగితే వారం అయితే వద్దు, ఏదైనా సభలు అయితే పెట్టుకోండి అని చెప్పి అవకాశం ఇస్తే వెంటనే నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అప్పుడు దాకా గ్రౌండ్ దొరికితే ఏదైనా పెడదామని ఆలోచన కలిగింది. గ్రౌండ్ దొరికిందనగా గుండెలో రాయబడింది. ఎందుకంటే ఆర్థిక పరిస్థితుల మీద ఖచ్చితంగా కూడుకుంటుంది. నా బాధ ఏంటంటే ఎవరికి భారంగా మనం ఉండకూడదు, బాధ్యతగానే పరిచయం జరగాలన్న ఆలోచన. అయితే నా ఆశ ఏంటంటే విశ్వాసులైన మీలాంటి వాళ్ళు, సంఘాల్లో చేర్చబడిన మీరు పరిచర్య భారాన్ని ఎరిగి మీ వంతులో మీరు నిలబడడం వలన కొన్ని ప్రాంతాల్లో పరిచర్లు ఘనంగా జరుగుతాయి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 6-7 తారీఖులు ఆ 2 రాత్రులు సభలు ఖచ్చితంగా
మీరు కూడా నాతో కలిసి ఆ గ్రౌండ్లోకి వస్తే బాగుంటుందని ఆశ, ప్రార్థన. కానీ మనందరం కలిసి ఆ 2 దినాల కూడిక నిమిత్తం ప్రార్థన చేద్దాం, చక్కగా సువార్త అందిద్దాం. ఎవరన్నా కదిలించబడి, కొంతమంది సిటీస్లో ఎలా ఉంటారా అంటే, పల్లెటూరులో అనుకోండి ఏదో ఒక సమయం పాస్టర్ గారు కలిసి ఏదో రావట్లేదని అడుగుతారు. సిటీలో ఏంటంటే ఎక్కడెక్కడ నుంచి వస్తుంటారు, ఈ వారం ఈ చర్చకు పోతే ఇంకో వారం ఇంకో చర్చకు పోతూ ఉంటారు. క్రమబద్ధీకరణ ఉండదు, ఒక సిస్టమేటిక్ భక్తి భావజాలం ఉండదు. ఇంకొకరు ఏంటంటే కుదిరినప్పుడు వెళ్తారు, ఏ అమావాస్యకో పొన్నానుకో, లేకపోతే లేదు. అటువంటి బలహీన విత్తనాలు ఉంటాయి. దేవుని వాక్యం చేత వాళ్ళు దర్శించబడి సహవాసంలోకి హాజరైన చక్కగా వాళ్ళు బలపడడానికి, స్థిరపడడానికి ఈ పరిచర్య దోహదపడుతున్న ఆశ, వాంఛ, తపన. పల్లెటూరులోనే మగ్గిపోవాలన్న ఆలోచన నాకు లేదు. నా ఆలోచనే కాదు, దేవుడు ఈ పరిచర్య పట్ల ఉన్నత ప్రణాళిక కలిగి ఉన్న ఆలోచన నాకుంది. ఆ దర్శనం నా హృదయంలో ఎప్పుడూ మారుమోగుతూనే ఉంది. ఈ గోవిందపురంలోనే మగ్గిపోవాలి, ఇదే సేవ అనుకొని బతకడం, బోవాకూర మినిస్ట్రీ కూర దేవుడు నన్ను పిలవలేదు. అలాగని ఎగబడి తెగబడి చేస్తే నేను చెప్పగలను, ఇప్పటికీ నాకున్న పరిధుల్లో నాకున్న అవకాశం బట్టి ఖచ్చితంగా నేను పనిచేస్తే కనీసం 60-70 స్థలాల్లో మందిరాలు పడాయి. ఎవడు బాధపడితే నాకెందుకు, నా సేవ నాకుంటే బాగుంటుంది అనుకుంటే కొన్ని ప్రాంతాల్లో ఇదిగో ఈ స్థలం తీసుకొని చర్చి కట్టండి అయ్యా, లేకపోతే ఏదైనా వేసుకొని ఇక్కడ ప్రార్థన పెట్టండి అని ప్రాంతాల్లో నాకు తెలిసిన సేవకులు ఉండడం వల్ల వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితులు గమనించి వెంటనే సైడ్ అయిపోయి పక్కొచ్చిన రోజులు చాలా ఉన్నాయి. నా ఆశ, నా వాంఛ ఏంటంటే క్రమబద్ధీకరణతో కూడిన పరిచర్ని ప్రజలకు అందించాలి. దేవుని వాక్యాన్ని ఉన్నదిన్నట్టుగా ప్రకటించడం వలన ప్రజలు రేపబడతారన్న విషయం నాకు తెలుసు. మా వైపు ఆకర్షించడం వల్ల మేము అభివృద్ధిలోకి వస్తామేమో కానీ ప్రజలను ఆయన వైపు ఆకర్షించడం వలన మా పరిస్థితులు ఎలా ఉన్నా నిత్యత్వంలో ఆయన మహిమలో బహుమానానికి అర్హులుగా ఉంటాము. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఈ పరిచర్య కోసం ఎత్తిపట్టండి, ప్రార్థన చేయండి. ఇంకా కొన్ని ప్రాంతాల్లో మెల్లగా చిన్న చిన్న సువార్త కూడికలు ఏర్పాటు చేయాలి. కనుక సిటీ కదా, పోలీస్ పర్మిషన్ కానీ అక్కడ లోకల్ అబ్జెక్షన్స్ ఏమి రాకుండా పెట్టే ప్రాంతంలో దేవుడు మార్గాలు తెరవాలని ప్రార్థన చేయండి. ఈ బలహీనుడు దేవుడు బలపరిచి అనేకులకు ఆశీర్వాదకరంగా ప్రభు నిలబెట్టగలిగితే, ప్రభు నిత్యంగా నేను నమ్ముతున్నాను, కళ కనిన వారి వల్లే దేవుడు మనల్ని మారుస్తాడు. ఆమేన్. నేను అనుకున్న సమయంలో డెవలప్ అవ్వాలన్న ఆలోచన నాకు లేదు, కానీ తగిన సమయం హెచ్చించే దేవుని చేతిలో బలిష్టమైన రెక్కల చాటున దీన మనస్కులై ఉంటే ప్రభు లేవనెత్తాడన్న నమ్మకం నాకుంది. కనుక మెల్లగా మార్గాలు తెరబడాలి, పరిచర్య సరిహద్దులు విశాలపరచబడాలి. అన్ని విషయాల్లో ప్రభు సహాయం చేయాలి. ఆర్థికంగా అన్ని విషయాల్లో నరసరపేట సంఘం కానీ మీరు కానీ మీ వంతుగా మీరు చక్కగా పరిచర్ను బలపరచండి. నిశ్చయముగా దేవుడి పరిచర్ను మేలుకరంగా మార్చునుగాక. ఆమేన్. మహిమలో మనం ఆయన ఎదుటి నిలబడినప్పుడు, బహుమానాలు పొందేటప్పుడు నాతో పాటు కలిసి మీరు కూడా బహుమానాలు పొందే స్థాయికి వచ్చుదురుగాక. మాకెందుకులే పాస్టర్ గారు, పరలోకం పోతేనే బెమ్మ, అదే బెమ్మ, ఇక అంతమించిన విచిత్రం మాకు ఎందుకు అనుకుంటారా? ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంటుంది. ఇంకా లోతైన అనుభవాలు ఉన్నాయి. పరలోకం చేరితే చాలులే, ఏదో మూలలు ఉంటే చాలులే, ఏదో మూల ఎత్తే చాలులే అని ఈ ముచ్చటి వారాలు చెప్పకూడదు. ఇది భక్తి భావంలో ఏదో నిన్ను నువ్వు సమర్పరుచుకునే ఆలోచనే కానీ వాక్యపూర్వకమైన ఆనవాళ్ళలోకి వస్తే ఆ ఆనవాళ్ళు ఎక్కడ కనబడవు. కనుక ప్రార్థన చేయండి. ప్రభువే ఈ పరిచర్ని బలపరిచి శాఖోపశాఖలుగా బలపరిచి దీవెనకరంగా మార్చునుగాక. ఆమేన్. హల్లెలూయా. జూలై 6-7 తారీఖులు వాతావరణం అనుకూలత లేని పరిస్థితులు, వర్షాకాలం. ప్రభువే అనుకూలమైన పరిస్థితి, ప్రజలను సమకూర్చాలి. దేవుడే తన కార్యాలు జరిగించాలి. సిస్టమ్ విషయంలో, వాయిద్యకారుల విషయంలో, అక్కడ ఏర్పాట్ల విషయంలో సహకరించే వారిని దేవుడు బలపరిచి, అలాగే చక్కగా టీం వర్క్ చేద్దాం. రాబోయే రోజుల్లో దేవుడు స్థిరపరిచి బలపరిచి పరిచర్ని ఘనపరిస్తే మహాసభలు మనం ఏర్పాటు చేద్దాం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అంతవరకు కొద్దిగా ప్రారంభించబడుతున్న ఈ పరిచర్కు తగిన అవకాశం లేక అవసరతను ఎరిగి మనం నిలబడదాం. దేవుడు నిత్యమైన ఆశీర్వాదకరమైన కార్యాలు ఈ పరిచర్య ద్వారా ప్రజలకు జరిగించునుగాక. ఆమేన్.